ఈ కెమెరాని స్కానర్ దగ్గర పెట్టి ఇట్లా టక్ టక్ అని కొడితే 3 ఫింగర్స్తో ఇట్లా అంటే ఇది వినిపించింది ఆ సౌండ్. అండ్ ఫీచర్డ్ కలర్స్ ఎస్ ఇదే బాగున్నది, జబర్దస్త్ ఉన్నది. సో ఇట్లా సైడ్ బార్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే కొన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. పెద్ద మనుషులకు జర ఓల్డ్ ఏజ్ మనుషులకు ఏంటంటే ఈ ఐకాన్స్ చిన్న చిన్నగా ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఎస్ వాల్యూమ్ బటన్ని కొంచెం సేపు ఒక 2-3 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే కిడ్స్ మోడ్, కిడ్స్ ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు ఏం సంగతి. అండ్ రైడింగ్ మోడ్ మీకు తెలుసు ఆల్రెడీ. రియల్మీ 12Xలో ఉన్నటువంటి కొన్ని స్పెషల్ ఫీచర్స్ గురించి మనం ఇప్పుడు ముచ్చట పెడదాం ఎక్కువసేపు టైం తీసుకోకుండా. బట్ బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. ఇక ఏమేమి ఉన్నాయి, ఏమేమి సంగతి, వైఫై, మొబైల్ నెట్వర్క్, బ్లూటూత్ కనెక్షన్ షేరింగ్ ఇవన్నీ మీకు తెలుసు కదా. వాల్పేపర్స్, స్టైల్, వేరియస్ కైండ్ ఆఫ్ స్టైల్స్ మీకు ఉన్నాయన్నమాట. అండ్ కలర్ ఎట్లా ఐకాన్ కలర్లు ఎట్లా కనిపించాలి ఏంది అనేది అవి కూడా ఇచ్చారు మీకు. సో ఈ టైంలో ఈ టైప్లా మీరు కలర్స్ని కూడా మార్చుకోవచ్చు. అండ్ వాల్పేపర్ కలర్స్ కూడా ఎట్లా పెట్టుకోవాలి ఏం సంగతి అనేది మీకు ఒక వేరియస్ కైండ్ ఆఫ్ మారిపోయింది నేను వేరే కలర్ పెట్టగానే. సో క్విక్ సెట్టింగ్స్ ఈ టైప్లో ఐకాన్స్ మార్చుకోవడం కోసం ఈ టైప్లో మారిపోతే డబ్బా లెక్క కావాలంటే డబ్బా లెక్క, రౌండ్ అంటే రౌండ్ కార్నర్స్, సో అట్లా కూడా పెట్టుకోవచ్చు మీరు. డిస్ప్లే సైజ్ కూడా మార్చుకోవచ్చు. మీకు అందరికి తెలిసి ఇవి తెలియని వాళ్ళ కోసం అని చెప్పి తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. అండ్ హోమ్ స్క్రీన్, లాక్ స్క్రీన్ ఏ టైప్లో పెట్టుకోవాలి హోమ్ స్క్రీన్ అనేది, డ్రాయర్ మోడా లేకుంటే ఇంకొక మోడా ఈ టైప్లోనా, సో అట్లా పెట్టుకోవడం కోసం ఇదన్నమాట. అండ్ హోమ్ స్క్రీన్ లేఅవుట్ ఎన్ని కనిపించాలి ఏం సంగతి అనేది హోమ్ స్క్రీన్ లేఅవుట్. అండ్ అలాగే డిస్ప్లే అండ్ బ్రైట్నెస్లో మీకు అందరు తెలుసు ఆల్రెడీ రిఫ్రెష్ రేట్ హై పెట్టేసేసినాం మనం. అండ్ ఈ కలర్ నాకు నచ్చలేదు దోస్, ఏమైనా చెప్పుకోరు, ఈ కలర్ మార్చేద్దాం మనం. అండ్ ఫీచర్డ్ కలర్స్ ఎస్ ఇదే బాగున్నది, జబర్దస్త్ ఉన్నది. సో ఇప్పుడు అన్ని కలర్స్ కరెక్ట్గా వచ్చేసినాయి. సో సేమ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు, అది బాగాలేదు, ఇదే బాగున్నది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ చూసినాం కదా. సౌండ్ అండ్ వైబ్రేషన్, సౌండ్ అయితే ఇది డాల్బీ గిల్బీ ఇలా లేవు, స్టీరియో సౌండ్ ఉన్నది, మంచిగా వినిపిస్తున్నది సౌండ్ కూడా. చూసారు కదా సౌండ్ మంచిగానే ఉన్నది. అండ్ నోటిఫికేషన్ అండ్ సైడ్ బార్ ఏమేం కావాలి మీకు నోటిఫికేషన్లా నేను మేనేజ్ చేసుకోవచ్చు. వీటిని రీసెంట్ దాంట్లో ఎన్ని పెట్టుకోవాలి ఎన్ని వద్దు ప్రస్తుతం ఇవి ఉన్నాయన్నమాట. సో యాప్స్ అయితే చాలా ఇచ్చేసారు దోస్, ఇవన్నీ మీకు అడ్డమైన యాప్స్ అన్ని డిలీట్ చేసుకోరి, అన్ఇన్స్టాల్ చేసుకోరి. స్నాప్చాట్లు, గీప్చాట్లు, పబ్లిక్ అంట ఏమేమో యాప్లు, చాలా యాప్లు ఇచ్చేసారు, అవన్నీ మీకు అవసరం లేదంటే తీసిపడేసేది. అండ్ యాప్స్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో మీకు తెలుసు కదా, స్క్రీన్ లాక్ పెట్టుకోవడం కోసం పిన్నా, నంబరా లేకుంటే ప్యాటర్నా అదన్నీ పెట్టుకోవడం కోసం అది. అండ్ బ్యాటరీ ఎంత ఉన్నది, స్పెషల్ ఫీచర్స్ గురించి చెప్దామనే ఈ ముచ్చడంతా నేను చెప్పిన మీకు. అండ్ స్ప్లిట్ వ్యూ అనేది ఒకటి ఉన్నది, మీరు చూడండి ఇట్లా 3 ఫింగర్స్తో ఇట్లా అంటే ఇది పైకి వెళ్ళిపోతుంది అనమాట, ఇంకో విండో ఓపెన్ అయ్యి చూసిరా, మళ్ళీ ఇట్లా అంటే ఈ విండో ఇట్లా వస్తుంది అనమాట. సో అది స్ప్లిట్ స్క్రీను. ఫ్లెక్సిబుల్ విండో కూడా ఉన్నదన్నమాట. సో జస్ట్ ఇట్లా అంటే ఇది అనేది చిన్నగా అయిపోతుంది, ఇది మీ అందరికి తెలుసు. మళ్ళీ ఇక్కడ ఒకటి లాక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కంటెంట్ ఏదన్నా ఉంటే హైడ్ చేసుకోవచ్చు. సో అది కూడా దీని ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత డైనమిక్ బటన్ కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ సైడ్లో ఈ పవర్ బటన్ ఉన్నది కదా, దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే ఇగో కెమెరా ఓపెన్ అయిందనమాట. సో అట్లా వద్దు అనుకుంటే మీరు కెమెరాను వద్దు అనుకుంటే వేరేది కూడా పెట్టుకోవచ్చు మీరు అందులో. ఇగో చేంజ్ మోడ్ అనమాట. సో ప్రస్తుతం ఓపెన్ కెమెరా ఉందన్నమాట, సో స్ట్రీట్ మోడ్లో ఉన్నది అది. సో అది వద్దు అనుకుంటే ఇక్కడ ప్రెస్ చేస్తే మీరు వేరేది కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత స్మార్ట్ సైడ్ బార్ ఉన్నది. సో ఇక్కడ ఒక చిన్నది ఉన్నది చూసిరా, సో ఇట్లా ఈ విండో, సో ఇట్లా సైడ్ బార్ కూడా మీరు పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే కొన్ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. మీ అందరు తెలుసు, బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఇవన్నీ చెప్తున్నా నేను. అండ్ దీన్ని ఇలా నూకే షేర్ ఇట్లా అంటే పోతుంది. ఆ తర్వాత సైడ్ బార్ అయిపోయింది. కిడ్స్ మోడ్, కిడ్స్ ఎంతసేపు ఫోన్ వాడుతున్నారు ఏం సంగతి ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవడం కోసం అనేది కిడ్స్ మోడ్ కూడా ఈ మధ్య అన్ని ఫోన్లలో ఇస్తున్నారు కదా. సో అదొకటి ఉంది ఇందులో. అలాగే సింపుల్ మోడ్ అంటే కొంచెం పెద్ద మనుషులకు జర ఓల్డ్ ఏజ్ మనుషులకు ఏంటంటే ఈ ఐకాన్స్ చిన్న చిన్నగా, ఈ యాప్ డ్రాయర్ చిన్న చిన్నగా కనిపిస్తుంటాయి కదా యాప్ ఐకాన్స్, అవి వద్దు అంటే సింపుల్ మోడ్ పెట్టుకుంటే ఈ ఐకాన్స్ అన్నీ పెద్దగా కనిపిస్తాయి అనమాట. సో టెక్స్ట్ కూడా పెద్దగా కనిపిస్తుంది. సో ఇదొకటి మంచిగా అనిపించింది నాకు. పెద్దోళ్ళ కోసం మన డాడీలకు కానీ తాతలకు కానీ స్మార్ట్ ఫోన్ ఇప్పించవచ్చు సుకూన్గా. అండ్ అలాగే మామూలుగా కూడా మార్చుకోవచ్చు మీరు, బట్ దీనికి సపరేట్ స్పెషల్ మోడ్ అని
సింపుల్ మోడ్ అని ఇచ్చిండు. అండ్ అలాగే స్మార్ట్ సెన్సింగ్ AI ఫీచర్స్ కూడా దీంట్లో ఉన్నాయి అన్నమాట. నేను ఇంతకుముందు మనం మాట్లాడినాం కదా, సో ఇక్కడ నేను చూసినప్పుడే నాకు అర్థమైపోయింది ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ని ఇట్లా ఫ్లిప్ చేసి స్కానర్ దగ్గర పెట్టేసేసి ఈ కెమెరాని స్కానర్ దగ్గర పెట్టి ఇట్లా టక్ టక్ అని కొడితే ఇందులో ఉన్నటువంటి సెన్సార్ పనిచేసి మీకు QR కోడ్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట, అంటే స్కాన్ చేస్తుంది అనమాట. ఇగో డబుల్ ట్యాప్ చేయాలి దీని వెనక సైడ్, ఇట్లా డబుల్ ట్యాప్ చేస్తే మీరు స్కాన్ చేసేసి QR కోడ్ని స్కాన్ చేసి ఆటోమేటిక్గా మనం పేమెంట్ని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి సెన్సార్ ఇక్కడ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడనే ట్యాప్ చేయమని చెప్పారు వాళ్ళు. సో అదొకటి. ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అండ్ రైడింగ్ మోడ్ మీకు తెలుసు ఆల్రెడీ, బండి మీద పోయేటప్పుడు కానీ కార్లో పోయేటప్పుడు కానీ మెసేజ్లు కానీ వాట్సాప్ మెసేజ్లు కానీ ఈమెయిల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఏ లొల్లి లేకుండా ఏ లొల్లి రాకుండా వినిపించకుండా వినడం కోసం ఇది ఉంది. అండ్ అలాగే ఫోన్లో అయితే వినిపిస్తాయి, బట్ మెసేజెస్ నోటిఫికేషన్స్ వీటి సౌండ్ ఇవన్నీ రావన్నమాట మీకు. సో ఇవన్నీ స్పెషల్ ఫీచర్స్ అనమాట దోస్త్. ఇక అదర్ ఫీచర్స్ డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్, ఇది అందరికీ తెలుసు. మీరు ఎంతసేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ఎంతసేపు కెమెరా ఓపెన్ చేసారు, ఎంతసేపు వాట్సాప్ ఓపెన్ చేసారు, ఇవన్నీ ముచ్చట మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అండ్ అడిషనల్ సెట్టింగ్స్లోకి మనం వెళ్ళినట్లయితే గెస్చర్స్ పెట్టుకోవాలన్నా లేకుంటే ఇగో ఇట్లా కింద ఇది పెట్టుకుంటే ఇగో ఇక్కడ ఐకాన్స్ వస్తాయి. ఇది మంచిగా అనిపించదు, ఓల్డ్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇట్లా గుర్తులు దీంతో బ్యాక్ కొట్టాలి ఇట్లా, అదంతా మంచిగా అనిపించదు. అందుకని మీరు ఈ గెస్చర్స్దే పెట్టుకోరి, మంచిగా ఉంటుంది. ఇట్లా అనగానే నెక్స్ట్ స్క్రీన్లో ఏమేమి ఉన్నాయి చూసిరా, వాల్పేపర్స్ అయితే జబర్దస్త్ ఉన్నాయి. సో ఇక స్క్రీన్ రికార్డింగు, స్క్రీన్ షాటు, అన్నీ మొత్తం ఏమేమి ఉండాలనో అన్ని ఫీచర్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో గెస్చర్స్ కూడా ఉన్నాయి. మీరు గెస్చర్స్ గురించి మీకు తెలుసు కదా, స్వైప్ డౌన్ విత్ 3 fingers టు టేక్ స్క్రీన్ షాట్, 3 fingersతో ఇట్లా అంటే ఇగో స్క్రీన్ షాట్ వచ్చేసింది. స్క్రీన్ షాట్ కూడా చాలా క్లియర్గా వస్తుందన్నమాట. అండ్ టచ్ అండ్ హోల్డ్ విత్ 3 fingers టు టేక్ స్క్రీన్ షాట్. సో ఇట్లా కూడా స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు అంట. ఇగో ఇట్లా పెట్టుకుంటే ఇగో ఎంత కావాలంటే అంత స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇట్లా డ్రాగ్ చేసుకుంటే ఇంతవరకే కావాలి నాకు స్క్రీన్ షాట్, మిగతాది వద్దు అనుకుంటే కూడా మనం ఇగో ఇంతవరకే ఇక్కడ ఓకే అనుకుంటే అది అంతవరకే సేవ్ అవుతుంది అనమాట. ఇగో వాల్పేపర్స్లో పోతే మనకు కనిపిస్తుంది చూడాలి ఇప్పుడు ఇగో. సో ఇంతవరకే స్క్రీన్ షాట్ అయితే జబర్దస్త్ రికార్డ్ అవుతున్నది దోస్త్ నిజంగా. విన్నారా? టర్న్ ఆన్ ఆఫ్ టార్చ్ విత్ వాల్యూమ్ బటన్. ఎస్, వాల్యూమ్ బటన్ని కొంచెం సేపు ఒక 2-3 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే ఇగో టార్చ్ ఓపెన్ అయిపోయింది. మళ్ళీ ఒక 2-3 సెకండ్లు ఒత్తి పట్టుకుంటే టార్చ్ బంద్ అయిపోయింది. రైట్, ఇవి గెస్చర్స్ అండ్ మోషన్స్లో ఇవి ఉన్నాయన్నమాట. స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఇది బాగున్నది. ఇది ఏంటంటే స్ట్రీట్ అనే ఆప్షన్ ఒకటి కైండ్ ఆఫ్ మాన్యువల్ కైండ్ ఆఫ్ థింగ్ లాగా నాకు అనిపించింది. మీరు చూడండి, నేను క్యాప్చర్ చేస్తున్నా. సో క్యాప్చర్ చేస్తే ఇక్కడ సబ్జెక్ట్ని మాత్రమే ఎంత క్లియర్గా షార్ప్గా క్యాప్చర్ చేసింది, వెనకాల టెక్స్ట్ బ్లర్ అయిపోయింది చూడండి మీరు. చాలా బాగున్నది ఇది స్ట్రీట్ అనే ఆప్షను. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏంటంటే మీరు దీన్ని జర్రసేపు ఇట్లా ఒత్తి పట్టుకుంటే ఫొటోస్ ఒక 10-15 ఫొటోస్ వస్తాయి చూడండి మీరు. వినిపించింది ఆ సౌండ్? సో దీన్ని ఓపెన్ చేయాలంటే మనం గ్యాలరీలోకి వెళ్తే సో చూడండి మీరు ఎన్ని ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయో జర్రసేపు అట్లా. బాబా ఒక 10-15-20 ఫోటోలు వచ్చినాయి అబ్బా. సో మీరు ఏదైనా యాక్షన్ సీక్వెన్స్ ఏదైనా ఉందనుకోండి, ఉరుకుతప్పుడు కానీ ఏదైనా జంతువు ఎగిరేటప్పుడు, పిట్ట ఎగిరేటప్పుడు కానీ ఫొటోస్ తీస్తే ఫట్ 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 చిన్న యాక్షన్ని కూడా మస్తు క్యాప్చర్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసిరు కదా రియల్మీ 12Xలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ అండ్ అలాగే నాకు నచ్చినటువంటి ఫీచర్స్. ఈ రివ్యూ మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ పెట్టుర్రి. అండ్ అలాగే నచ్చితే ఒక లైక్ కొట్టుడు అస్సలు మర్చిపోకురి. అండ్ సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మర్చిపోకురి దోస్త్. సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక దీని ప్రైస్ డీటెయిల్స్ అండ్ అలాగే కెమెరా డీటెయిల్స్, అదర్ ఫీచర్స్ తెలుసుకోవాలంటే ఇంకొక రివ్యూ ఉన్నది, దాన్ని కూడా ఓపెన్ చేసుకొని మొత్తం చూడుర్రి. ఇది ఓన్లీ స్పెషల్ ఫీచర్స్ అని చెప్పేసి ఒక చిన్న వీడియో మీకోసం తీసుకొని వచ్చిన. సో ఫ్రెండ్స్ ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పి ఇది మన ఛానల్ అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బై. ఆటోస్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక్క లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.